హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మా హస్బెండ్ అయితే చిన్న కవ్వల ఫిష్ పుల్స్ చేస్తున్నారన్నమాట. ప్రాసెస్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద అయితే పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా చీరికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చూడండి. ముందుగా చేపలు అయితే మేనేజ్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి 2 ఆనియన్స్ పెద్దవి తీసుకొని పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసిన బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు బెండకాయ ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మగ్గిపోవాలన్నమాట మొత్తం అంతా. ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి పెట్టుకోవాలి. చూడండి, ఒకసారి మూత పెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మొత్తం ఇదంతా మగ్గిపోయింది కదా. సో దీంట్లోకి అయితే ఇప్పుడు ఒక 3 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నారు. ముందుగా రోస్ట్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర వాటిని పౌడర్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అలాగే జీలకర్ర పౌడర్ కూడా చూడండి. ఇప్పుడైతే దీంట్లోకి ఫిష్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఫిష్ అంతా మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా పైకి తిప్పుకుంటూ దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకొని మేమైతే చింతపండు పులుసుతో పాటు మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. చూడండి, ఇప్పుడు మ్యాంగో పీసెస్ కూడా వీటిలో యాడ్ చేసేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం అంతా ఇలా తిప్పుకుంటూ ఒకసారి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఇదంతా పులుసు అంతా మరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.